I love you. Welcome back to RS Academy. This is Ravi. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఇంజనీరింగ్ వెళ్ళాలనుకుంటున్నారు, సో ఏది బెస్ట్ బ్రాంచ్? సో చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే సిఎస్సి తీసుకోవాలా, ఈసీ తీసుకోవాలా, ఐటీ తీసుకోవాలా, సివిల్ తీసుకోవాలా, లేకపోతే మెకానిక్స్ తీసుకోవాలా, లేకపోతే ఫార్మసీ తీసుకోవాలా అని చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇంకొంతమంది అయితే సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్కి వెళ్దామా అని ఆలోచిస్తారు. సో వెళ్ళే ముందు ఒకసారి ఈ యొక్క వీడియో చూడండి, ఫుల్గా వీడియో మొత్తం చూడండి. సో ఎందుకంటే చాలామంది ఏం ఫీల్ అవుతారంటే కొన్ని బ్రాంచెస్కి లైఫ్ లేదనో లేకపోతే ఇంకో విధంగా సో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కొన్ని. సో మీరు ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఏది గవర్నమెంట్ జాబ్స్ బేస్డ్, ఏది టఫ్గా ఉంటుంది, ఏది ఈజీగా ఉంటుంది, సో ఏది వేస్తే లైఫ్, ఏది వేస్తే తొందరగా జాబ్స్ వస్తాయి. సో ప్రతి టాపిక్ కోసం ఈ యొక్క వీడియోలో మాట్లాడదాం. సో ఏ బ్రాంచ్లో మీకు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయో కూడా మాట్లాడదాం. సో ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అండ్ లాస్ట్లో ప్లేస్మెంట్స్ కూడా మాట్లాడదాం. ఓకే, దాన్ని బట్టి ఒక క్లియర్ డెసిషన్ మీరే తీసుకోండి. సో మాకు వీడియో విన్న తర్వాత మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో డిస్కస్ చేసుకోండి. సో ఈ వీడియో వాళ్ళు కూడా చూపించండి. సో రైట్ డెసిషన్ తీసుకుని మీరు రైట్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకోవాలని నా ఉద్దేశం. ఓకే, సో ఫస్ట్ చాలామందికి గ్రూప్స్ విషయం చాలా తెలీదు. ఎలాగంటే ట్రిపుల్ అంటే ఏం తెలీదు అండ్ మెక్ అంటే ఏం తెలీదు. సో చాలామందికి ఇంకో విషయం ఏంటంటే ఈసీలో ఏ సబ్జెక్ట్ తెలియదు, ఐటీలో సబ్జెక్ట్స్ ఏమో తెలియదు. తెలియకుండా వెళ్తారు, వెళ్ళగానే దాంట్లో చాలా కష్టంగా ఉందని ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి మళ్ళీ వెనక్కి వద్దామంటే కుదరదు. సో అందుకోసమే ఈరోజు సబ్జెక్ట్స్ కూడా మాట్లాడుతూ ఫ్యూచర్ కోసం మాట్లాడుతూ మనం ముందుకు వెళ్దాం. సో ఐటీ ఈజ్ ద మోస్ట్ ఈజీ సబ్జెక్ట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా చాలా ఈజీ సబ్జెక్ట్ అండ్ ట్రిపుల్ చాలా టఫ్ సబ్జెక్ట్. అది ఫస్ట్ మీకు అందరికి తెలుసలేదు, నోట్ చేసుకోండి. ఓకే, సో తెలియని వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్. ట్రిపుల్లోని చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ట్రిపుల్లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ దాంట్లో కరెంట్ బేస్డ్ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈసీ సబ్జెక్ట్స్ కూడా కలుస్తాయి దాంట్లోని అండ్ మెకానికల్ సబ్జెక్ట్స్ కూడా కలుస్తాయి. సో ట్రిపుల్ ఈజ్ ద మోస్ట్ టఫ్ సబ్జెక్ట్. ఓకే, సో ట్రిపుల్ వచ్చేప్పటికి ఏమవుతుందంటే మీకు గవర్నమెంట్ జాబ్స్కి చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే కరెంట్ డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ రైల్వే డిపార్ట్మెంట్, సెంట్రల్ బేస్డ్లోని రైల్వే డిపార్ట్మెంట్లో కూడా మీకు ఎక్కువ జాబ్స్ ఉంటాయి. సో కరెంట్ డిపార్ట్మెంట్ అనేది ప్రతి ఏరియాకి కరెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో అందుకోసం జాబ్స్ కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇలాగా గవర్నమెంట్ బేస్లో ఏదైతే మీకు ఎలక్ట్రానిక్ బేస్డ్ ఉన్నాయో సో దాని బేస్లో మీకు జాబ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అండ్ శాలరీస్ కూడా ప్రైవేట్ జాబ్స్లో గుడ్ ఇనఫ్ శాలరీ వస్తుంది. కానీ క్యాంపస్ సెలక్షన్లో జాబ్ రావాలి అని మాత్రం పెట్టుకోకండి. సో క్యాంపస్ సెలక్షన్లో జాబ్ అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో బయటకు వెళ్ళిన తర్వాత మీకు గవర్నమెంట్ ఆపర్చునిటీస్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. ట్రై చేయొచ్చు. చాలామంది ఏంటి అంటే ఈ విషయం తెలియక తర్వాత తెలిసినా రియలైజ్ అవుతారు. ఓకే, సో ట్రిపుల్ విషయం అయితే ఇది. అండ్ నెక్స్ట్ మీకు పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ చేయాలి, మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేయాలి, మీకు ఇన్నోవేట్ థాట్స్ ఉన్నాయి. సో ఏదైనా క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి కొత్తగా మీరు కనిపెట్టాలనుకుంటున్నారు, అప్పుడు మీరు మెకానిక్స్కి వెళ్ళాలి. సో మెకానిక్స్ అనేది ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, అంటే మనకి ఇప్పుడు కార్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద మోటార్స్ కానీ సో ఇలాంటిలో మెకానిక్స్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో పెద్ద పెద్ద కంపెనీస్లోనే ప్యాకేజెస్ కూడా వాళ్ళకి ఇస్తారు. అంటే పెద్ద కంపెనీస్లో జాబ్స్ వస్తేనే దీంట్లో కొంచెం ఫ్యూచర్ బాగుంటుంది. సో మెకానిక్స్ అనేది ఎక్కువ జనరల్గా జెంట్స్కి అంటే బాయ్స్కి ఎక్కువ వెళ్తే చాలా మంచిగా ఉంటుంది లైఫ్ అనేది. ఎందుకంటే లాంగ్ వెళ్ళాలన్నా అంటే ఫారిన్స్ కంట్రీస్ కానీ లేకపోతే ఏదైనా సరే హార్డ్ మిషనరీస్ కానీ సో ఇప్పుడులో గర్ల్స్ కూడా తీసుకుంటున్నారు, గర్ల్స్ కూడా తీసుకోవద్దని కాదు. కానీ సో ఎక్కువ బాయ్స్ ప్రిఫర్ చేసేది ఏంటంటే ఎక్కువ బాయ్స్ ప్రిఫర్ చేస్తారు. సో మెకానిక్స్లో పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్స్ అనేవి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో మెకానిక్స్ వచ్చేసి మన కార్స్ కానీ మోటార్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ లేకపోతే మన బైక్స్ కానీ ఇది సంబంధించిన ఇండస్ట్రీలో ఒక జాబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్. సో మెకానిక్స్కి వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ ఈసీ కోసం మాట్లాడితే చాలామంది ఏమనుకుంటారు, ఈసీ అంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది ఈసీ చేస్తే అని అనుకుంటారు. సో సాఫ్ట్వేర్ జాబ్ డైరెక్ట్గా రాదు ఈసీ చేస్తే, అది మైండ్లో పెట్టుకోండి. ఈసీ వచ్చేసి మనకి సర్క్యూట్ బేస్డ్, అంటే చిప్స్. అలాగంటే సపోజ్ మన ఫోన్స్ కానీ లేకపోతే మన ఏమంటారు టీవీస్ కానీ లేకపోతే ఇలాంటి వెనకాల సర్క్యూట్స్ ఉంటాయి కదా, ఆ సర్క్యూట్స్లోని దాంట్లో సాఫ్ట్వేర్ బేస్డ్ కూడా ఉంటాయి.
సో అలాంటి జాబ్స్ అనేవి వస్తాయి స్టూడెంట్స్. అంటే సర్క్యూట్స్ మీద ఎక్కువ మీకు సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీకు జాబ్స్ అనేవి ఆ బేస్ మీద వస్తాయి కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్ళచ్చు. సో వాళ్ళు సాఫ్ట్వేర్కి వెళ్ళకూడదా అంటే సో దాంట్లో కూడా సాఫ్ట్వేర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి సో సాఫ్ట్వేర్స్ కూడా వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి స్టూడెంట్స్. సో ప్యూర్గా సాఫ్ట్వేరే కావాలి, మేము సాఫ్ట్వేర్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రానికి సిఎస్సికి వెళ్ళాలి. సో సిఎస్సి కాకపోతే ఐటీ చేయాలి. ఐటీ అండ్ సిఎస్సి రెండు ఇంచుమించు సబ్జెక్ట్స్ ఉంటాయి. సో సిఎస్సి ఏంటంటే డెప్త్ ఆఫ్ కోర్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ డెప్త్ ఆఫ్ కోడింగ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ కోడింగ్ అంటే సి కానీ జావా కానీ మొబైల్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే ఆండ్రాయిడ్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ కానీ సిఎస్సిలో ఎక్కువ ఉంటాయి, ఎక్కువ డెప్త్ ఉంటుంది. సబ్జెక్ట్స్ అన్నీ కోడింగ్ మీద డిపెండ్ ఉంటాయి కాబట్టి సిఎస్సి ఓన్లీ మెంట్ ఫర్ కోడింగ్. సో సిఎస్సి రాని వాళ్ళు ఏం చేయాలంటే ఐటీ ప్రిఫర్ చేయదు. ఇంచుమించు సిఎస్సి ఎలా ఉంటుందో ఐటీ కూడా అంతే, కానీ ఐటీలో డెప్త్ ఆఫ్ కోడింగ్ తక్కువ ఉంటుంది. బట్ లేటెస్ట్ ట్రెండ్ సంబంధించిన సబ్జెక్ట్స్ అనేవి ఐటీలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో ఐటీ అలానే వచ్చింది. సో సిఎస్సి వాళ్ళని కొంచెం ఏంటంటే అందరు సిఎస్సికి వెళ్తారు కాబట్టి సీట్స్ ఉండవు కాబట్టి కొంచెం ఐటీ అనేది అలా బ్రాంచే వచ్చింది. సో ఇప్పుడు సిఎస్సి స్పెషలైజేషన్స్ వచ్చినాయి. దాంట్లో గేమ్ కానీ లేకపోతే డేటాబేస్ కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ లేకపోతే ఐఓటీ కానీ ఇలాంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సో ఇలాంటి కోర్సెస్ వచ్చినాయి. ఇలాంటి కోర్సెస్ కూడా ముందు చాలా డిమాండ్ ఉన్నాయి, ఇప్పుడు డిమాండ్ ఉన్నాయి, ముందు ఇంకా డిమాండ్ ఉంటాయి. బట్ మేజర్గా మదర్ అనేది సిఎస్సికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. సో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, క్యాంపస్ సెలక్షన్లోనే మీకు జాబ్ రావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ సిఎస్సి. లేదు మేము సాఫ్ట్వేర్ మీద నమ్మకం లేదు మాకు వేరే జాబ్ కూడా రావాలి, వీలుంటే సాఫ్ట్వేర్ కూడా రావాలి అనుకుంటే గో ఫర్ ఈసీఈ. లేదు నాకు ఈజీగా అయిపోవాలి బట్ సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అనుకుంటే గో ఫర్ ఐటీ. లేదు నాకు గవర్నమెంట్ జాబ్స్ రావాలి అంటే యూ కెన్ గో ఫర్ ట్రిపుల్ ఈ. అండ్ ఈసీ స్టూడెంట్స్ కూడా మీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. అండ్ లాస్ట్ మనం సివిల్ చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ కూడా మనకు గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి స్టూడెంట్స్. ఎలాగంటే ప్లానింగ్, బిల్డింగ్స్, డ్యామ్స్ కానీ కన్స్ట్రక్షన్స్లో ఇప్పుడు మన హైదరాబాద్ కానీ లేకపోతే ముంబై కానీ లేకపోతే ఇండియా కానీ లేకపోతే వరల్డ్లో కూడా మొత్తం కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి కన్స్ట్రక్షన్ ఖచ్చితంగా సివిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో సివిల్లో అంటే గవర్నమెంట్ బేస్డ్ జాబ్స్ అనేవి ఖచ్చితంగా మనకి ఎవ్రీ గవర్నమెంట్ సెషన్ మారే కొలది మనకి జాబ్స్ పడుతున్నాయి. సో సివిల్ ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ కూడా జాబ్స్ అలా వస్తాయి. రోడ్ సర్వీస్లో కూడా మనకి సివిల్ వాళ్ళు ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి స్టూడెంట్స్. సో సివిల్ ఇంజనీరింగ్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ బీ ఫార్మసీ. సో బీ ఫార్మసీ అనేది ఏంటంటే ఎంపీసీ స్టూడెంట్స్ కూడా బీ ఫార్మసీ ఎలిజిబుల్. నాట్ లైక్ బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే వెళ్ళాలని ఏం లేదు, ఎంపీసీ స్టూడెంట్స్ కూడా వెళ్ళచ్చు. బైపీసీ కాకుండా ఎంపీసీ వాళ్ళు కూడా బీ ఫార్మసీకి వెళ్ళచ్చు. బీ ఫార్మసీ చేస్తే ఎలాగంటే బీ ఫార్మసీ చేస్తే ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఫార్మసిటికల్ బేస్డ్ కాబట్టి మెడిసిన్ ప్రిపరేషన్స్ అంటే వాళ్ళు ఏంటి మెడిసిన్స్ తయారు చేయడము లేకపోతే మెడికల్ రీసెర్చ్లోని సో రెడీ ల్యాబ్స్లోని ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ జాబ్స్కి వస్తాయి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళచ్చు. సో బీ ఫార్మసీలో కూడా మంచి స్కోప్ ఉంది. సో అందుకోసమే బీ ఫార్మసీకి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్గా పెట్టారు. సో యూ కెన్ గో ఫర్ బీ ఫార్మసీ. సో ఇలాగా సో బీ ఫార్మసీ, సిఎస్సి, ఐటీ, ఈసీయూ, ట్రిపుల్ ఈ, మెక్ ఇలాంటి అన్ని కోర్సెస్ కోసం మాట్లాడడం స్టూడెంట్స్. సో మీరు డిసైడ్ చేసుకోండి. మంచి కార్పొరేట్ కంపెనీస్లో కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఫార్మసీ, యూ కెన్ గో సిఎస్సి అండ్ ఐటీ, ఈసీఈ. అది గవర్నమెంట్ జాబ్స్ కోసం వెళ్ళాలనుకుంటున్నారు, అలాగే ప్రైవేట్ జాబ్స్ కావాలనుకుంటారు, మల్టీనేషనల్ కంపెనీస్ కావాలనుకుంటారు, దెన్ యూ కెన్ గో ఫర్ ట్రిపుల్ ఈ, ఈసీఈ అండ్ సివిల్స్. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మీకు ఏది బెస్ట్ బ్రాంచ్ అనేది ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. లాస్ట్లో క్యాంపస్ సెలక్షన్స్లో మనకి మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్కి ఏది వస్తుందంటే సిఎస్ఎస్ తీసుకున్న స్టూడెంట్స్కి అండ్ ఐటీ తీసుకున్న స్టూడెంట్స్కి కొంచెం ఈసీ తీసుకున్న స్టూడెంట్స్కి క్యాంపస్లో మనకి జాబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్. సో క్యాంపస్ సెలక్షన్లో నాకు జాబ్ రావాలి అనుకుంటే ఈ గ్రూప్స్ తీసుకుంటే మీకు బాగుంటుంది. సో ఇలాగా మీరు క్యాంపస్ సెలక్షన్ జాబ్ రావాలంటే ఇది, అండ్ మల్టీనేషనల్ కంపెనీకి వెళ్ళాలంటే చెప్పాం కదా వేరే గ్రూప్స్ ఉన్నాయి, అది గవర్నమెంట్ జాబ్స్ అంటే వేరే గ్రూప్స్. సో ఏ గ్రూప్లో మీరు వెళ్ళాలనుకుంటున్నారు, ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు క్లియర్గా డిసైడ్ అయ్యి దాంట్లోకి వెళ్ళాలి. సో స్టూడెంట్స్ ఈ వీడియో మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.